కలియుగ వైకుంఠమైన తిరుమల పావనత్వాన్ని దెబ్బతీసేలా గతంలో జరిగిన సంఘటనలు మారవకముందే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి హిందూ ధర్మంపై దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వాడి కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ పాపం ఇంకా వెంటాడుతూ ఉండగానే ఇప్పుడు తిరుమల క్షేత్రంలో జగన్ వర్గీయులు చేసిన మరో అపచారం వెలుగులోకి రావడం భక్తుల ఆగ్రహానికి కారణమవుతుంది. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, సనాతన ధర్మం పట్ల ఆయనకు ఉన్న నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా కనిపిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తిరుమల పవిత్రతను అవమానించేలా ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర జరిగిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. గతంలో అపచారాలు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగడం జగన్ నైజంగా మారింది. ఇప్పుడు కూడా క్షేత్రం యొక్క ఆగమ శాస్త్రం నియమాలను తుంగలో తొక్కి తనకు నచ్చిన రీతిలో వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కావటం లేదు. శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారం లేదా హిందూ వ్యతిరేకత శక్తులను వెన్నుదన్నులుగా నిలిచే చర్యలు గతంలోనే తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అది లడ్డు కల్తీ కంటే ప్రమాదకరమైన రీతిలో క్షేత్ర ఆధ్యాత్మిక మూలాలనే దెబ్బతీసేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిరుమలను తమ ప్రాణప్రదంగా భావిస్తారు. అటువంటి పవిత్ర స్థలాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం క్షుద్ర రాజకీయాలు చేయడం లేదా అక్కడ నిషిద్ధమైన పనులను ప్రోత్సహించడం క్షమించరాని నేరం. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం అనేది పరోక్షంగా దైవ నినాదం చేయడమే అవుతుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో సీట్ల విచారణ జరుగుతున్న తరుణంలోనే ఇటువంటి మరో అపచారానికి పాల్పడడం అంటే వ్యవస్థలను దైవాన్ని లెక్కజేయకపోవడమే. జగన్ తన పంతం మార్చుకోకుండా హిందూ దేవుళ్ల పట్ల మరియు క్షేత్ర పవిత్రత పట్ల ప్రదర్శిస్తున్న ఈ వైఖరి భవిష్యత్తులో తీరని నష్టాన్ని కలిగిస్తుంది. నిజానికి సప్తగిరి ప్రదక్షిణ చేసే భక్తుల నుంచి సాధారణ ధర్మం కోసం వేచి ఉండే సామాన్యం వరకు అందరూ కోరుకునేది ఒక్కటే, తిరుమల పవిత్రత అక్షుంశంగా ఉండాలి. కానీ జగన్ హయాంలో మొదలైన ఈ అపచారాలు పరంపర నేటితో ఏదో ఒక రూపంలో కొనసాగడం చూస్తుంటే ఇది కేవలం పొరపాట కాదు, కావాలని చేస్తున్న విద్రోహమే అనిపిస్తుంది. ఈ మొత్తం అపచారం కేవలం అపహారానికి సంబంధించిందో లేదో, కేవలం ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు, మొత్తం హిందూ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంది. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి పాపాలను ఒడిగట్టేవారు దీన్ని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారని భక్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకోకుండా కొత్త పాపాలకు తెరలేపడం మానుకోవాలి. లడ్డు కల్తీ కేసులు నిజాలు బయటకు వస్తున్న వేళ ఇటువంటి సంఘటనలు జరగడం చూస్తుంటే దృష్టి మళ్లించే ప్రయత్నంలా అనిపిస్తున్నా ఆ దేవుడి శాపం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. తిరుమల అంటే ఒక పర్యటన కేంద్రం కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రవాహం. ఆ ప్రవాహాన్ని అపవిత్రం చేసే ఏ శక్తి నిలబడదని చరిత్ర చెబుతుంది. జగన్ తీసుకున్న ఈ వరుస అపచారాలు అతన్ని రాజకీయ పతనానికి నాంది మాత్రమే కాదు, భవిష్యత్ తరాలు కూడా ఆయన్ని క్షమించవు. ఈ మహాపాపం నుంచి బయటపడడం అసాధ్యమైన భక్తుల ఆవేదనతో ఎంతటి నిజం కాదో కాలమో సమాధానం చెబుతుంది.